వినేదానికి దేవుని కృప చూపించాలి. దేవుని స్వార్థాలు వాక్యాన్ని ధ్యానించబోయే ముందు అందరూ లేచి నిలబడి 23వ కీర్తనను అందరూ కలిసి చదువుతున్నామండి. ఈ 23వ కీర్తన చదువుతున్న తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. కీర్తన 23 అందరం కలిసి చదువుకున్నాం. చాలా శ్రేష్టమైనటువంటి కీర్తన ఇది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్లకు ఆయన నన్ను పరుణం చేస్తున్నాడు. శాంతికరమైన జనముల యొక్క నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. కారణకాలంలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడై ఉండు. నీ కుడివైన నీ కన్నులు నన్ను ఆదరించు. నా శత్రుడైన నీవు నా కోరికను సిద్ధపరచు. నా దీన్ని నిలుపుకొనుచున్నది. నేను బ్రతుకుతున్న దానిలో ఉపాధ్యాయుడై నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేస్తున్నాను. ఆశీర్వదిస్తున్నాను. పరిశుద్ధులైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ నూతన సంవత్సరంలో మొదటిసారిగా ప్రభా ఈ సమయంలో మీరు మాతో మాట్లాడుతుండగా ఈ మొదటి వర్తమానం మా జీవితానికి ఉజ్జీవకరంగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరంలో ప్రభా మేము మీ కొరకు జీవించటం, మా కుటుంబాలు మీ ద్వారా కట్టబడుటకు ప్రభా మేము మీరు ఇచ్చినటువంటి సమయాన్ని జాగ్రత్తగా వాడుకుంటూ ఇంకను మా యొక్క అవసరతలను బట్టి కావలసిన విషయాలు మీ సందేశాల గురించి మీరు మాత్రం మాట్లాడండి. మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. మా ప్రాణాత్మ దేహాలు మీ స్వాధీనంలో ఉంచుకోనండి ప్రభా. మీరే కనికరించి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావాలను మీకు ఆరోపిస్తూ మా రక్షణకర్త అయిన యేసుక్రీస్తు మహిమగల నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితంలో నూతన సంవత్సరాన్ని ఆయన పొడిగించాడు. ఈ నూతన సంవత్సరంలో మొదటిసారిగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటుండగా ప్రభు మన అందరితో కూడా మాట్లాడబోతూ ఉన్నాడు. అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విన్నాము. యావత్ ప్రపంచంలో అనేక భాగాల్లో ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనేటువంటి జరిపించుకుంటా ఉన్నాడు. 2018వ సంవత్సరాన్ని జరిపించుకుంటూ ఉన్నారు. దీని అర్థం ఏంటి అంటే ఇప్పటికీ 2017 సంవత్సరాలు పూర్తయితున్నాయి. మరొక నూతన సంవత్సరాలు మనం అడుగుపెట్టాం. కాబట్టి నూతన సంవత్సరాన్ని సంతోషంతో ప్రారంభించుకున్నాము అని మనుషులు తలుస్తారు. ఈ 2000 సంవత్సరాలకు పూర్వం కూడా మరి కొన్ని వేల సంవత్సరాలు అనేవి ఉన్నాయి. బైబిల్ ప్రకారం మనం గమనిస్తే మరి క్రీస్తుకు పూర్వము 4000 సంవత్సరాలు అనేవి మానవ చరిత్రలో ఉన్నాయి. ఈ సృష్టిని దేవుడు సృష్టించిన తర్వాత మరి భూమి ఆకాశాలను దేవుడు సృష్టించాడు. మరి వాటి యొక్క కాల వ్యవధి అంతగా తెలియదు. కానీ బైబిల్ ప్రకారం మానవ లెక్కల ప్రకారం బైబిల్లో రాయబడి ఉన్నటువంటి మానవుల లెక్కల ప్రకారము ఇప్పుడు మానవుని దేవుడు సృష్టించి నేటికి 6017 సంవత్సరాలు దాటిపోయినాయి. 6017 సంవత్సరాలు దాటిపోయినాయి. పిల్లలు అకార్డింగ్ టు ద బైబిల్ అకౌంట్స్, బైబిల్ లెక్కల ప్రకారం దేవుడు మానవుని సృష్టించి మరియు 6017 సంవత్సరాలు దాటిపోయినట్టుగా మనం
హిస్టరీలో చూడవచ్చు. ఈ నూతన సంవత్సరం అనేటువంటిది మనం ఎందుకు జరిపించుకుంటున్నాము అని అంటే, అకార్డింగ్ టు ద సైన్స్, శాస్త్ర ప్రకారము భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి వచ్చిన దాన్ని సంవత్సరం అంటాం. తన చుట్టూ తాను తిరిగితే ఒక రోజుగా, అదే భూమి మరి సూర్యుని చుట్టూ తిరిగి వస్తే పట్టేటువంటి కాలము 365 రోజుల 6 గంటలు పడుతుంది. అంటే భూమి మరొకసారి సూర్యుని చుట్టూ తిరిగి వచ్చిన సందర్భాన్ని మనం నూతన సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనకు ఆకర్షణలో మిల్కీ వే అనేటువంటిది ఒకటి ఉంది, అంటే పాలపుంత అని. ఈ పాలపుంతలో సౌర కుటుంబం అనేది మనందరికీ తెలుసు. ఈ సౌర కుటుంబంలో సూర్యుడు ఉంటాడు, చంద్రుడు ఉంటాడు, గ్రహాలు ఉంటాయి, ఉపగ్రహాలు అనేవి ఉంటాయి. ఈ గ్రహాలు దేవుడు మరి సృష్టించి ఆ సూర్యునికి కొంత డిస్టెన్స్లో వాటిని పెట్టాడు. వాటి యొక్క ఆర్బిట్స్ ప్రకారం అవి తిరుగుతూ ఉంటాయి. ఈ గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగి వచ్చేటువంటి దాన్ని మామూలుగా సంవత్సరాలుగా పెంచుతారు. మనం బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయం గమనిస్తే అక్కడ దేవుడు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను సృష్టించి వాటికి దినము, మాసము, సంవత్సరాలకు గుర్తుగా వాటిని ఏర్పాటు చేసినట్టు భూమి మీద వాటి యొక్క కాంతి ప్రకాశించడానికి దేవుడు చేసిన ఏర్పాట్లని ఆదికాండం 1వ అధ్యాయంలో మనము చదువుకోవచ్చు. సరే, వేరే గ్రహాల గురించి మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు మనం మామూలుగా వారం గురించి మాట్లాడుతాం. ఈరోజు ఏం వారం? ఈరోజు సోమవారం పిల్లలు. ఈ సోమవారం కానీ, మంగళవారం కానీ, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, ఇవన్నీ కూడా మరి గ్రహాల మధ్య పేర్లు పెట్టారు. మూడు అంటే అది సోమవారం అనేసి, తర్వాత మంగళవారానికి బుధుడు అది ఒక గ్రహము, గురుడు ఒక గ్రహము, శుక్రుడు ఒక గ్రహము, శని ఒక గ్రహము. ఆ గ్రహాలను బట్టి మనకు వారాల పేర్లు అనేది వచ్చాయి. సపోజ్ మనం ఒకవేళ బుధ గ్రహంలో ఉన్నాము అనుకోండి. బుధ గ్రహం అనేటువంటిది మరి సూర్యుని చుట్టూ తిరిగి వచ్చేదానికి కేవలం 85 రోజులు పడుతుంది. బుధ గ్రహంలో సంవత్సరం ఎంత అంటే మనలాగా 365 రోజుల 6 గంటలు కాదు. బుధ గ్రహంలో సంవత్సరం 88 రోజులకి వచ్చేస్తుంది. తర్వాత శుక్రగ్రహంలో సంవత్సరం ఎప్పుడు వస్తుంది అంటే 225 రోజులకి శుక్రగ్రహంలో సంవత్సరం అనేది వస్తుంది. 365 రోజులు కాదు శుక్రగ్రహంలో సంవత్సరం. అంటే ఆ శుక్రగ్రహం అనేటువంటిది ఆ ఆర్బిట్స్ లో, కక్షల్లో సూర్యుని వైపు చుట్టూ తిరిగి వచ్చేసరికి పట్టేటువంటి కాలం 225 రోజులు. ఒకవేళ మనం సపోజ్ శని గ్రహంలో ఉన్నాం అనుకోండి. శని గ్రహంలో కాలం ఎంత అంటే ఆ శని గ్రహం చాలా దూరంలో ఉంటుంది అన్నమాట. అది సూర్యుని చుట్టూ తిరిగి మళ్ళీ దాని స్థానానికి, ప్రారంభ స్థానానికి రావాలంటే పట్టే సమయం మన లెక్కల ప్రకారం 29.5 సంవత్సరాలు పడుతుంది. అంటే అక్కడ న్యూ ఇయర్ ఎప్పుడు 29.5 సంవత్సరాలకి ఒకసారి న్యూ ఇయర్ పిల్లలు. అయితే ఒక విషయం ఏంటి అంటే శని గ్రహంలో కానీ, శుక్రగ్రహంలో కానీ, గురు గ్రహంలో కానీ, బుధ గ్రహంలో కానీ, సూర్యుడిలో కానీ మనిషి నివసించేదానికి అవకాశాలు లేవు. కేవలం భూమి మీద మాత్రమే మనిషి నివసించగలడు, కానీ ఇక వేరే ఏ గ్రహంలో కూడా మనిషి నివసించలేడు. ఎందుకు అంటే ఆ నివసించేటువంటి అట్మాస్ఫియర్ దేవుడు అక్కడ కట్టలేదు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఆదిలో దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అంటే భూమికి సంబంధించినటువంటి
ప్రత్యేకమైన ఆకాశాన్ని దేవుడు సృష్టించాడు. దాన్ని ఏమంటారంటే అట్మాస్ఫియర్ అంటారు. వాతావరణానికి సంబంధించినటువంటి ఆకాశం అది. ఆ ఆకాశం ఉండే మరి మంచు కానీ, గాలి కానీ, వర్షం కానీ మనిషి భూమి మీద జీవించడానికి సమతుల్యమైనటువంటి సౌకర్యాలు, వాతావరణము, ఓజోన్ పొర, ఇవన్నీ కేవలం దేవుడు ఈ భూమి మీద మాత్రమే మనిషి జీవించడానికి చేసినటువంటి ఏర్పాటు. కనుక ఒక భూమి మీద తప్ప మనిషి వేరే గ్రహంలో జీవించడానికి స్కోప్స్ లేవు. ఈరోజు భూమి మరి సూర్యుని చుట్టూ తిరిగి వచ్చిన సందర్భంగా మనం ఈ నూతన సంవత్సరాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఒక మనిషి ఒకే సంవత్సరంలో 2 నూతన సంవత్సరాలను జరుపుకుంటాడు. మనం ఇక్కడ కూర్చున్న ఎవరైనా సరే ఒకే సంవత్సరంలో మనం 2 నూతన సంవత్సరాలు జరుపుకుంటాం. ఏంటి అంటే, ఒకటి మన పుట్టినరోజు, దాన్ని కూడా సంవత్సరంతో మనం ఎంచుకుంటాం. ఈ సంవత్సరంలో ఏదో ఒక రోజు మీలో ఎవరో ఒకరు బర్త్డే ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు కూడా నేను బర్త్డే. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ సంవత్సరంలో ఒకరోజు తప్పకుండా ఒక నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు. కానీ అందరూ కలిసి జరుపుకునే ఒక నూతన సంవత్సరం అంటే జనవరి 1. అందరూ కలిసి జరుపుకునేటువంటి నూతన సంవత్సరం ఏంటి అంటే జనవరి 1. ఎందుకు జనవరిని ఏర్పాటు చేశాడు అంటే, మామూలుగా ఈ జనవరి అనేటువంటిది గ్రీకు దేవత యొక్క పేరు. గ్రీకు దేవతల్లో ఒక దేవత పేరు జేనస్ అని ఉంది. ఈ జేనస్ విగ్రహం ఎలా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది. 2 ముఖాలు ఉంటాయి. ఒక ముఖమేమో వెనక వైపు చూస్తూ ఉంటుంది, ఇంకొక ముఖమేమో ముందు వైపు చూస్తూ ఉంటుంది. దాని అర్థం ఏంటి అంటే, ఒక ముఖము పాత సంవత్సరాన్ని సూచిస్తూ ఉంటే ఇంకొక వైపు ఉన్నటువంటి ముఖము కొత్త సంవత్సరాన్ని సూచిస్తూ ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ జేనస్ అనేటువంటి దేవతను ఆధారంగా చేసుకొని ఆ జేనస్ అనేటువంటి దాంట్లో నుంచి జనవరి అనేటువంటి దాన్ని తీసుకువచ్చారు. దాన్ని ప్రథమ మాసంగా ఏర్పాటు చేశారు గ్రెగరియన్ క్యాలెండర్ ప్రకారం. అంతకుముందు మనకి జూలియస్ క్యాలెండర్ ఉండేది. ఈ గ్రెగరియన్ క్యాలెండర్ చాలా బాగుంది అనే ఉద్దేశంతో ప్రపంచం అంతా దానికి ఆమోద ముద్ర వేసి దాని యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్యాలెండర్ ప్రకారం మరి జనవరి అనేటువంటిది సంవత్సరానికి ప్రారంభ మాసంగా ఎంచబడింది. ఈ ప్రకృతిని మనం గమనించినట్లయితే ప్రకృతిలో రకరకాల జీవులు అనేవి ఉన్నాయి. పక్షులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి. వాటికి కూడా జీవిత కాలాలు అనేవి ఉన్నాయి. ఏనుగు 8 సంవత్సరాలు జీవించాలి, సింహం 8 సంవత్సరాలు జీవించాలి. వాటికి కూడా నూతన సంవత్సరాలు వస్తూ ఉంటాయి, కానీ వాటికి తెలియదు. అలాగనే వృక్షాలు కూడా ఉన్నాయి. పిల్లలు చలించే జీవులు కొన్ని అయితే, చలించక ఒకే స్థానంలో ఉండి బ్రతుకుతున్నటువంటి జీవులు మరికొన్ని. వృక్షాలను గురించి మనం ఆలోచన చేస్తే వృక్షాలకు కూడా ఆయుష్ అనేది ఉంది. కొన్ని జాతుల వృక్షాలు ఉన్నాయి. ఒక్కొక్క జాతి వృక్షం ఇంతకాలం జీవించాలని దేవుడు ఏర్పాటు చేశాడు. పిల్లలు, ఒక వృక్షం గురించి మనం ఆలోచన చేస్తే, ఈ వృక్షము భూమిలో మొక్కగా పాతి పెట్టబడి అది పెరుగుతూ ఉన్నటువంటి సమయంలో, అంటే అది సంవత్సరాలు గడిచే కొద్దీ శక్తిని పుంజుకుంటా ఉంటుంది. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు వచ్చేసరికి దాని యొక్క శక్తి బాగా బలంగా పుంజుకుంటుంది పిల్లలు. ఆ తర్వాత ఒక సర్టన్ ప్లేస్కి వచ్చేసరికి ఏమైపోతుందంటే, ఆ పుంజుకున్నటువంటి శక్తి అంతా కూడా తగ్గిపోతా వస్తుంది. కొన్ని వృక్షాలకు అలా ఉంటుంది. అంటే దాని ఆయుష్ అంతే అనమాట. ఒక 50 సంవత్సరాలు అనుకోండి సపోజ్, ఒక 25 సంవత్సరాలకి దాని స్టేజ్ ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది, బాగా స్ట్రెంత్ అయిపోద్ది. ఆ 25 సంవత్సరాల తర్వాత అది ఏమైపోతుందంటే దాని స్ట్రెంత్ అంతా తగ్గిపోయి ఒక రోజు ఏమైపోతుందంటే కొలాప్స్ అయిపోతుంది. చిన్న ఎర్త్క్వేక్ వచ్చినా, భూకంపం వచ్చినా, సుడిగాలు వచ్చినా, ఏర్లతో సహా అది బయటకు వచ్చేస్తుంది. మనిషి యొక్క జీవితం కూడా అంతే.
మన ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నాయడలా 80 సంవత్సరాలు. మనం పుట్టిన తర్వాత ఒక సడన్ ఏజ్కి వచ్చేసరికి, ఒక 30 సంవత్సరాలు 35 సంవత్సరాలకు వచ్చేసరికి మనం బలం పుంజుకుంటాం. బాల్య దశ నుంచి కౌమార దశ, కౌమార దశ నుంచి యవన దశ, యవన దశ నుంచి నడిప్రాయం వచ్చేసరికి ఏమైపోతుందంటే అక్కడి నుంచి డిగ్రీస్ అవుతూ ఉంటుంది. ప్రారంభం ఏమో కొంత వెళ్తూ ఉంటుంది, అక్కడి నుంచి అవరోహణం అయిపోతుంది పిల్లలు. ఈరోజు మనం న్యూ ఇయర్ జరుపుకుంటున్నాం. కారణం ఏంటంటే మనం మరణానికి 1 సంవత్సరం మరొకసారి ముందుకు వచ్చామని అర్థం. 1 సంవత్సరం మళ్ళీ మనం చేరువయ్యామని అర్థం అన్నమాట. కనుక ఈ సంవత్సరాల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే దీని వెనక ఎంతో చరిత్ర అనేటువంటిది మనకు కనబడుతూ ఉంటుంది పిల్లలు. సరే, ఈరోజు ఎవరి నోట్లో చూసినా కూడా ఏమంటున్నారు? హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు. విలేజ్లోకి వెళ్ళినా, టౌన్కి వెళ్ళినా, సిటీకి వెళ్ళినా, నగరాలకు వెళ్ళినా, ఎక్కడ చూసినా కూడా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఉన్నారు. ఇందాక చెప్పాను, ఒక మనిషికి 1 సంవత్సరంలో 2 నూతన సంవత్సరాలు వస్తాయి అని చెప్పాను పిల్లలు. దాన్ని ఏమంటారంటే హ్యాపీ బర్త్డే అని అంటారు. ఇప్పుడు సపోజ్ నా బర్త్డే వచ్చింది అనుకోండి, మీరు నన్ను ఏం చేస్తారు? హ్యాపీ బర్త్డే అని అంటారు, విష్ యూ హ్యాపీ బర్త్డే అని అంటారు. నేనేమంటాను అప్పుడు మీతో? సేమ్ టు యూ అను కదా. ఏమంటాను? థ్యాంక్ యూ అని అంటారు. అదే మ్యారేజ్ డే వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా ఏమని విష్ చేస్తారు? హ్యాపీ మ్యారేజ్ డే అంటాం. థ్యాంక్ యూ అంటాం కదా, సేమ్ టు యూ అన్నాను కదా, విష్ యూ ద సేమ్ అని అన్నాం. పిల్లలు, ఈ హ్యాపీ బర్త్డే, మ్యారేజ్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే, ఈ చిల్డ్రన్స్ డే, ఈ డే గురించి మనం విష్ చేస్తున్నప్పుడు కేవలం ఇయర్ గురించి మనం మాట్లాడడం. దేని గురించి మనం మాట్లాడుతున్నాం? రోజు గురించి మనం మాట్లాడుతున్నాం. హ్యాపీ బర్త్డే అంటాం కానీ హ్యాపీ బర్త్ ఇయర్ అని మనం అనం. అసలు నోరు కూడా తిరగదు అది మనకి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎవరి నోట్లో చూసినా కూడా ఏమంటారు? హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. దీంట్లో మరి ఏ విధమైనటువంటి భేదం ఉండదు. పిల్లలు, చిన్నపిల్లల్ని గదిలించిన అదే మాట, పెద్దవాళ్ళని గదిలించిన అదే మాట. తర్వాత వాళ్ళు దాంట్లో పోయేటువంటి వాళ్ళకు కూడా మనం ఈరోజు విష్ చేయొచ్చు. వాళ్ళు ఎవరు మనకు తెలియకపోయినా కూడా. అటు పోతా ఉన్నాం అనుకోండి, ఎవరు అక్కడ ఉంటారు? హ్యాపీ న్యూ ఇయర్ అంటే వాళ్ళు ఏమంటారు? సేమ్ టు ఇయర్ అంటారు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు. ఈ విషెస్ అనేటువంటిది, న్యూ ఇయర్ విషెస్ అనేది కేవలం ఒక వ్యక్తికి చెప్పేటువంటిది కాకుండా ప్రతి వ్యక్తికి చెప్పేటువంటిదిగా ఇది ఉంటుంది. ఒక వ్యక్తికి చెప్పేటువంటిది కాకుండా ప్రతి వ్యక్తికి కూడా చెప్పేటువంటిదిగా ఉంటుంది. ఈ విషెస్ అనేది మనం ఎలా చేస్తామంటే మన ఇంట్లో వాళ్ళని విష్ చేసుకుంటాం. తల్లిదండ్రులు పిల్లల్ని విష్ చేస్తారు, పిల్లలు తల్లిదండ్రులు విష్ చేస్తారు, భార్య భర్తను విష్ చేస్తుంది, భర్త భార్యను విష్ చేస్తాడు. తర్వాత అన్నదమ్ములు విష్ చేసుకుంటారు, అక్క చెల్లెళ్ళు విష్ చేసుకుంటారు, శుభాలు చెప్పుకుంటారు. అట్లా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు శుభాలు తెలుపుకుంటారు. ఇప్పుడు మన ఫోన్ సిస్టమ్ ఉంది కాబట్టి వాట్సాప్లో, మెసేజెస్లో, తర్వాత ఫోన్ కాల్ చేసి మన బంధువులు కూడా మన విషెస్ అనేది తెలియజేస్తాం. వాళ్ళు కూడా మనకు విషెస్ అనేది తెలియజేస్తారు. తర్వాత స్నేహితులు వాళ్ళు కూడా మనకు విషెస్ అనేది తెలియజేస్తారు. ఇంకా కొంచెం బాగా తెలిసినటువంటి వాళ్ళు కూడా విషెస్ అనేది తెలియజేస్తారు. తెలియనటువంటి వాళ్ళు కూడా విషెస్ అనేటువంటిది మనకు తెలియజేస్తారు. పిల్లలు, ఎవరు తెలియజేసిన వాళ్ళ యొక్క మాట ఏంటి అంటే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని అంటారు. హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు. ఇది ఒకసారి మనం బాగా ఆలోచన చేస్తాం. హ్యాపీ న్యూ ఇయర్ అంటే అర్థం ఏంటి? ఈ నూతన సంవత్సరంలో సంతోషంగా ఉండండి అని అర్థం. అంటే మామూలు పరిభాషలో చెప్పాలి అంటే నూతన సంవత్సరంలో సంతోషంగా ఉండండి అని అర్థం. అంటే ఒకరినొకరు ఏ విధంగా విష్ చేసుకుంటామంటే ఈ నూతన సంవత్సరం నువ్వు సంతోషంగా ఉండు అంటే వాళ్ళు ఏమంటున్నారు? ఈ నూతన సంవత్సరం నువ్వు కూడా సంతోషంగా ఉండు అని అంటున్నారు. అంటే ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకునేటువంటి విధంగా ఈ హ్యాపీ న్యూ ఇయర్ అనేది
చేసుకుంటారు. దీని కాన్సెప్ట్ ఏంటో చెప్తాను మీకు. ఒకరినొకరు సంతోషంగా ఉండాలి అని విష్ చేసుకునేటువంటి దీని ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటి అంటే బైబిల్ ప్రకారము లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. అది నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. దాని వెనక ఉన్నటువంటి కాన్సెప్ట్ అది. చాలా మందికి తెలియదు దాని గురించి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. నేను సంతోషంగా ఉంటున్నాను, నువ్వు కూడా సంతోషంగా ఉండాలి. నేను ఆనందంగా ఉంటున్నాను, నువ్వు కూడా ఆనందంగా ఉండాలి. నేను చక్కగా భోజనం చేస్తున్నాను, నువ్వు కూడా చక్కగా భోజనం చేయాలి. నేను మంచి వస్త్రాలు ధరించుకోవాలి, నువ్వు కూడా మంచి వస్త్రాలు ధరించుకోవాలి. నాకు ఒక ఇల్లు ఉంది, నీకు కూడా ఒక ఇల్లు ఉండాలి. నాకు ఒక ఉద్యోగం ఉంది, నీకు కూడా ఒక ఉద్యోగం ఉండాలి. దీని వెనక ఉన్నటువంటి కాన్సెప్ట్ అలాంటిది పిల్లలు. మీరు అమెరికాకి ఫోన్ చేసి విష్ హ్యాపీ న్యూ ఇయర్ అంటే వాళ్ళు కూడా సేమ్ టు యూ లైక్ విష్ ద సేమ్ అని అంటారు. ఎక్కడ ఏ దేశానికి అయినా కూడా అదే వర్డ్ యూజ్ చేస్తారు. ఇంకా కొంతమంది కవిత రూపంలో ప్రాస్పరేషన్ న్యూ ఇయర్ ఇట్లా రకరకాలు చెప్పుకుంటా వెళ్తూ ఉంటారు. దాని వెనక ఉన్నటువంటి భావాల ఉద్దేశాలు ఏంటి అంటే మీరు హ్యాపీగా ఉండాలి అని. అది ఇప్పుడు లేవనే పిల్లలు మనం వాడేటువంటి పదజాలము అనాలోచనగా మనం ఇప్పుడు వాడం. సంతోషంగా ఉండు అంటే అర్థం ఏంటి చెప్పండి? లేవు అని అర్థం పిల్లలు, అంతే కదా. ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, మళ్ళీ అతనికి పెళ్లి చేసుకోమని చెప్తారా? చెప్పరు. ఒక వ్యక్తి మంచి ఉద్యోగం చేస్తా ఉన్నాడు, మళ్ళీ అతని ఉద్యోగం కోసం ఎదగడు. హ్యాపీ న్యూ ఇయర్ అంటే అర్థం ఏంటంటే ఈ నూతన సంవత్సరం సంతోషంగా ఉండు అని అంటే నువ్వు సంతోషంగా లేవు అని దాని యొక్క ఇన్నర్ మీనింగ్, ఆపోజిట్ మీనింగ్ అది. లేవు కాబట్టి ఉండు అని అర్థం ప్రియాల. ఎందుకు అంటే సంవత్సరంలో రకరకాల సమస్యలు, రకరకాల రోగాలు, సంతోషంగా ఉండకపోయేదానికి కారణాలు, రకరకాల రోగాలు, రకరకాల శ్రమలు, రకరకాల కీడు సంబంధించినటువంటివి, సర్కమ్స్టాన్సెస్, బిటర్ సర్కమ్స్టాన్సెస్, రకరకాల చేదు అనుభవాలు, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇంకో విషయం చెప్పాలి అంటే ఏ మనిషి అయితే కొన్నిసార్లు ఇంకొక మనిషిని విష్ చేస్తున్నాడో ఆ మనిషి ద్వారా ఆ మనిషి కీడు కూడా వస్తుంది పిల్లలు. బైబిల్ మాట మనం చూస్తాం, అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చింది. ఎందుకు? మనుషులు స్వార్థపరులు. మనుషుల వల్లనే మనుషులకు సంతోష శుభాలు చెప్తూ మనుషులు ఏం చేస్తున్నారు? కీడు చేసేవారుగా ఉంటున్నారు. నేను ఒక పేపర్ చూస్తే ఈరోజు ఈ మధ్యకాలంలో పేపర్ చూస్తాను. ఈ ఫోటోలు చూడండి ఎలా ఉంది. పిల్లలు, ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి ఒక భార్య, ఒక భర్త. వీళ్ళకి 8 సంవత్సరాల క్రితం వివాహం అయింది. ఈ 8 సంవత్సరాలు వీరు ఒకరినొకరు విష్ చేసుకుంటారా లేదా? జనవరి 1 వచ్చినప్పుడు ఖచ్చితంగా చేసుకొని ఉంటారు. హ్యాపీ న్యూ ఇయర్ అంటే హ్యాపీ న్యూ ఇయర్ అనుకొని ఉంటారు ఖచ్చితంగా. అది ఇవేం చేసింది అంటే వివేకతర సంబంధాన్ని పెట్టుకొని, అక్రమ సంబంధాన్ని పెట్టుకొని తన భర్తను చంపించేసింది. చూడండి, ప్రూఫ్ ఏమిటి? ఏ మనుషులైతే హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారో వారే ఆ మనుషులు ఇంకొక సంవత్సరంలో జీవించకుండానే హతమార్చేటువంటి దినాలు ఇవి. పిల్లరా, ఇలాంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే హౌ టు లీవ్ అవర్ లైఫ్ ఇన్ దిస్ న్యూ ఇయర్, ఈ సంవత్సరంలో మనం ఏ విధంగా జీవించాలి అనేది ఈరోజు బైబిల్లో మనం చూడబోతూ ఉన్నాం. పిల్లలు, ఈ సంవత్సరాన్ని అసలు ఎవరిచ్చారు చెప్పండి మనకి? గాడ్ హ్యాస్ ఎక్స్టెండెడ్ దిస్ ఇయర్. ఈ సంవత్సరాన్ని దేవుడు ఆయన మన జీవితంలో పొడిగించాడు. పిల్లలు, బైబిల్ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటంటే కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో, కాలాన్ని సమయాన్ని దేవుడు తన స్వాధీనంలో పెట్టుకొని ఉన్నాడు. పిల్లలు, అందుకే భక్తుడి కీర్తనలో ఒక మాట అంటాడు, మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటాడు. నా కాల గతులు నీ చేతిలో ఉన్నాయి. దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన సంవత్సరాన్ని
మన జీవితంలో పొడిగించాడు పిల్లలు. అయితే ఈ నూతన సంవత్సరంలో మనం ఎలా జీవించాలి అన్న అంశం కింద కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈ నూతన సంవత్సరంలో మనం ఏ విధంగా జీవించాలి అనేటువంటి దానికి సంబంధించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం పిల్లలు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకున్నాము. యెహోవా సంవత్సరములు గడుచుచుండగా నీ కార్యము నూతనపరచు. ప్రియుల, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, కార్యాలు అలాగే ఉన్నాయి. కార్యాన్ని నూతన పరచగలిగినటువంటిది ఎవరు అంటే ఇట్ ఈస్ గాడ్ హూ మేక్స్ ద థింగ్స్ న్యూ. దేవుడే కార్యములను నూతన పరుస్తాడు. ఒక మనిషి ఎప్పుడైతే ఈ గ్రహింపు కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ఈ ప్రవక్తలాగా ప్రార్థన చేస్తాడు. యెహోవా సంవత్సరములు గడుచుచుండగా నీ కార్యము నూతన పరచును. దేవుడు కార్యములను నూతన పరిచేటువంటి వాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకున్నాము. సమస్తమును నూతనమైనదిగా చేయుచున్నాను. ఐ మేక్ ఎవ్రీథింగ్ న్యూ అంటాడు దేవుడు. సమస్తాన్ని కూడా నేను నూతనం చేస్తా ఉన్నానని ప్రభు అంటున్నాడు పిల్లలు. అది ఆయనకు మాత్రమే సాధ్యం. ఇంకా బైబిల్లో చూస్తే యేస్కేలు గ్రంథం 36వ అధ్యాయం, యేస్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25, 26 వచనాలు చదువుతున్నాను. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను. చాలు పిల్లల, దేవుడు నూతన సంవత్సరం మాత్రమే కాదు, ఆయన నూతన హృదయాన్ని కూడా ఇస్తాడు. దాన్ని మనం తీసుకోవాలి. We have to take the new heart from God. పిల్లల, ఆ నూతన హృదయాన్ని మనం దేవుని దగ్గర నుంచి తీసుకోవాలి. ప్రభు ఇక్కడ అంటున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే, ఏమంటాడు? నూతన హృదయం మీకు ఇస్తాను. నేను ఇందాక ఒక మాట చెప్పాను. ప్రపంచం అంతా కూడా ఈ నూతన సంవత్సరాన్ని హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని ఒకరినొకరు విష్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటారు. అలా విష్ చేసుకున్నటువంటి వాళ్ళే మనుషులకు కీడు చేసేటువంటి వాళ్ళుగా మారుతారు. ఒక తాగుబోతు యొక్క కుటుంబంలో సంతోషం లేదు. కారణం ఏంటి? ఆ దుర్వ్యసనాన్ని బట్టి. ఆ దుర్వ్యసనం ఎక్కడ ప్రారంభమైంది? హృదయంలో ప్రారంభమైంది. ఒక అక్రమ జీవితాన్ని జీవించేటువంటి వాళ్ళ కుటుంబాల్లో నెమ్మది లేదు. ఈరోజు మనం ఇక్కడ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. జైల్లో ఎంతమంది ఉన్నారు తెలుసా? రాజమండ్రి సెంట్రల్ జైల్లో కానీ, తిహార్ జైల్లో కానీ, జైల్లో ఎంతో మంది ఉంటున్నారు. కారణం ఏంటి? వాళ్ళు ఎందుకు వచ్చారు? వాడికి ఊరిగా తీసుకొచ్చి పోలీసులు వాళ్ళు పెట్టారా? లేదు. వాళ్ళు ఏదో నేరం చేశారు. దొంగతనమో, మోసమో, హత్య ఏదో చేస్తారు. దే డిడ్ సంథింగ్ రాంగ్. బికాస్ ఆఫ్ దట్ దే వర్ ఇన్ ప్రిజన్. దే వర్ పుట్ ఇన్ ప్రిజన్. వాళ్ళు ఏదో తప్పు చేయడం వల్ల వాళ్ళని తీసుకెళ్లి జైలు చేస్తారు. వాళ్ళు తప్పు చేయడానికి కారణం ఏంటంటే ఆ హృదయంలో మార్పు లేకపోవడం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఏముంది? హృదయంలో నుండి ఎన్ని బయలుదేరు. ఏంటవి? దురాలోచనలు, జారత్వాలు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమమును, కామవికారమును,
మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకమును వచ్చును. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి? హృదయంలో నుంచి వస్తా ఉన్నాయి పిల్లలు. ఈ హృదయంలో నుంచి వస్తున్నటువంటి పోవాలి అంటే నూతన హృదయం కావాలి. నూతన సంవత్సరం కాదు. నూతన హృదయం ఎవరిస్తారు అంటే దేవుడు ఇస్తాడు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఏమని చెప్తున్నా? నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేస్తాడు. ఎప్పుడైతే ఒక మనిషి జీవితంలో దేవుని ద్వారా హృదయం నూతన పరచబడుతుందో అప్పుడు ఆ హృదయంలోంచి ఇవన్నీ రావు. ఇవి రావు కనుక ఇంకా సాటి వ్యక్తికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాల్సింది మళ్ళీ, ఎందుకంటే అతను హ్యాపీగానే జీవిస్తూ ఉంటాడు. ఇవన్నీ రావడం వల్ల మనుషుల్లో భేదాలు, కలహాలు, కొట్లాటలు, గొడవలు, హత్యలు, ఆత్మహత్యలు, నరహత్యలు, మానవబాంబులు, మారణ హోమాలు, రక్తపాతాలు, యుద్ధాలు, పోరాటాలు, విడాకులు. కారణం ఏంటంటే ఎందుకు సంతోషం లేకుండా మనుషులు జీవిస్తున్నారంటే హృదయం ఆ విధంగా ఉంది. కాబట్టి హృదయం మార్పు చెందాలి. నూతన హృదయాన్ని దేవుడే ఇస్తాడు. ఇక్కడ ఒక స్లోగన్ పెట్టాను మేము. ఏముంది ఇక్కడ? ఎవరైనా క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి కట్టించను, ఇదిగో క్రొత్తమైన. సమస్తం ఎవరి వల్ల అయింది? దేవుడి వల్ల అయ్యను. క్రీస్తునందు ఉన్నటువంటి వ్యక్తి, he will become a new creation, the person who is in Christ. క్రీస్తునందు ఎవరైతే ఉంటారో వాడు నూతన సృష్టిగా ఉంటారు. పాతవి గతించిపోతాయి. పాత సంవత్సరంగా గతించాల్సిందే. పాత స్వభావం వెళ్ళిపోవాలి. పాత స్వభావం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆ వ్యక్తి నూతనంగా జీవిస్తాడు. ఇంకా ఎన్నో విషయాలు బైబిల్లో ఉన్నాయి. అయితే వాటన్నిటి జోలికి ఇప్పుడు మనం వెళ్ళట్లేదు. కానీ ఈ సంవత్సరంలో మనం జీవించేదానికి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. పిల్లలు రాసుకునే వాళ్ళు దయచేసి రాసుకోండి. పోయిన సంవత్సరంలో మనం కొన్ని చేయలేకపోయి ఉంటాం. ఈ సంవత్సరంలో మరి చేసేదానికి, ఈ సంవత్సరంలో వాటిని అవలంబించేదానికి కావలసినటువంటి గ్రహింపు కొరకు కొన్ని టిప్స్ నేను మరి దేవుని వాక్యం నుంచి సిద్ధపరచడం జరిగింది. పిల్లలు అది త్వరగా మనం చెప్పుకున్నామంటే, మొట్టమొదటిగా మేకింగ్ డెసిషన్స్ అంటే తీర్మానం చేసుకోవటం. జనవరి 1 రాగానే చాలా మంది తీర్మానాలు చేసుకుంటారు. ఈ రోజు నుంచి నేను స్మోకింగ్ చేయను, ఈ రోజు నుంచి నేను బూత్ మాట్లాడను, ఈ రోజు నుంచి నేను లంచాలు తీసుకోను, ఈ రోజు నుంచి నేను అలాంటి పనులు చేయను అనుకుంటారు. అంతేకాకుండా కొన్ని మంచి తీర్మానాలు కూడా చేసుకుంటారు. ఈ రోజు నుంచి నేను ఫలానా చేస్తాను, ఈ రోజు నుంచి నేను ఫలానా దగ్గరికి వెళ్తాను. అట్లా తీర్మానం అనేటువంటిది మనము చేసుకుంటా ఉంటాం. పిల్లలు ఒక విశ్వాసి కూడా తన జీవితంలో ఈ తీర్మానాలు చేసుకోవడం అనేది చాలా మంచిది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాము. దేవ భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకును. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవ భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకును. సాధకం అంటే అది ప్రాక్టీస్. మనం చేసుకున్నటువంటి తీర్మానాన్ని అభ్యాసంలో పెట్టలేదు అనుకోండి, ఏమైపోతాయి? అవి అబార్ట్ అయిపోతాయి, నిష్ఫలం అయిపోతాయి. కనుక నువ్వు ఈ సంవత్సరంలో దేని విషయంలో అయితే తీర్మానం చేసుకున్నావో దాన్ని అభ్యాసంలో నువ్వు తీసుకుని రావాలి. ఏమంటే కొన్నిసార్లు ప్రారంభంలో మనం ఫెయిల్ అయిపోతాం. ఫెయిల్ అయిపోయినప్పటికీ ప్రయత్నం అనేది ఫెయిల్ కాకూడదు. మళ్ళీ మళ్ళీ దాన్ని ప్రయత్నం చేస్తాము. ఒక వ్యక్తి కొండను ఒక వ్యక్తి కొండను ఎక్కేటువంటి సమయం, ఒక పర్వతాన్ని ఎక్కేటువంటి సమయంలో ఏకదాటిగా ఎక్కేది పిల్లలు ఎంతోసేపు ప్రయత్నం చేస్తాడు.
వెక్కుతూ ఉంటే, పడిపోతూ ఉంటే మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. ఎందుకు అంటే తన యొక్క గోల్ ఏంటంటే ఐ హావ్ టు రీచ్ అప్ టు ద మౌంటైన్, ఆ యొక్క కొండపైకి నేను చేరాలి. అది ఆయన యొక్క గురి. ఒకసారి పడిపోయిన ఇంకా నా చేత కాదని చెప్పి అనుకోవాలంటే ఎక్కలేడు. పిల్లల ఒకవేళ మనం తీసుకునేటువంటి తీర్మానాలు ప్రారంభంలో ఫెయిల్ అయిపోవచ్చు. కొన్నిసార్లు ఫెయిల్ అయిపోయాయి కదా అని చెప్పి దాన్ని వదిలేయకూడదు, దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తా ఉండాలి. బిడ్డ పుట్టిన తర్వాత నడవాలి అంటే ఎన్నోసార్లు పడిపోతాడు, పడిపోక తప్పదు. స్టామినా రావాలి కదా కాలంలో, ఆ స్టెబిలిటీ రావాలి కదా. పడిపోయాను కదా నేను నడవకుండా ఉంటాడా? మళ్ళీ పడతానే లేస్తూ ఉంటాడు, పడతా లేస్తూ ఉంటాడు. ఒకరోజు స్టెబిలిటీ వచ్చేస్తుంది, స్థిరత్వం వచ్చేస్తుంది, చిన్న నడుచుకుంటారు. పిల్లలు అలాగే మనం దేని విషయంలో అయితే తీర్మానం చేసుకున్నామో దాని విషయంలో ఆ అభ్యాసం అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా థియరీ ప్రాక్టికల్స్ అనేవి ఉంటాయి విద్యలో. థియరీ అనేది ఉండి ప్రాక్టికల్స్ అనేవి లేకపోతే ఆ వ్యక్తి పడుకున్నాడు కాలేడు పిల్లలు, అవి రెండు కూడా ఉండాలి. అదే విధంగా తీసుకున్నటువంటి తీర్మానాన్ని ప్రయత్నంలో పెట్టి దాన్ని కార్యరూపం చేయడం అనేది చాలా అవసరం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 7వ వచనం. నిన్ను ఆధారం చేసుకున్నటకై తను తాను ప్రోత్సాహపరుచుకున్న వాడు అప్పుడును. దేవుడిని ఆధారం చేసుకుంటూ మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కడైతే ఫెయిల్ అయిపోతూ ఉన్నామో అక్కడ మనము ఆ డిసప్పాయింట్ కాకుండా దేవుడిని ఆధారం చేసుకుంటూ మళ్ళీ మనం రీబిల్డ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. బైబిల్లో మరి ఇశ్రాయేలీయులకు అమాలేకీయులకు యుద్ధం జరుగుతూ ఉంటుంది కదా. ఆ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో మోషే కొండ మీద ఉండి చేయెత్తుతా ఉన్నాడు. పైకి చేయెత్తుతా ఉంటే ఎవరు గెలుస్తున్నారు? ఇశ్రాయేలీయులు గెలుస్తా ఉన్నారు. చేతులు దించేసరికి ఎవరు గెలుస్తున్నారు? అమాలేకీయులు గెలుస్తా ఉన్నారు. ఎన్నిసార్లు వాళ్ళు గెలిచారో మనకు తెలియదు. ప్రియులారా, ఒక పక్క విజయం, మరొక పక్క అపజయం, రెండు కలిసి అక్కడ సంఘర్షణ జరుగుతూ ఉంది. ఆ సమయంలో మోషే ఏం చేశాడంటే ఇంకా ఎందుకులే నా వల్ల కాదు అని చెప్పి ఆపేలా ఏం చేశాడు? యుద్ధంలో విజయం వచ్చేంత వరకు చేతులు ఎత్తాడు. కొన్నిసార్లు అది ఫెయిల్ అయిపోయినట్టుగా ఉంటుంది, ఓడిపోయినట్టుగా ఉంటుంది. ఇక మనం వీఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అన్నట్టుగా ఉంటుంది, ఇంకా మనం పనికిరాము అన్నట్టుగా ఉంటుంది. కానీ అలాగే ఉండకుండా దేవుడిని బేస్ చేసుకొని ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. దేవుడు దానికి కావలసినటువంటి జ్ఞానాన్ని కూడా అనుగ్రహిస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మాట ఏంటంటే మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నాడో అతను దేవుడిని అడుగుతుంది, అప్పుడు అది అతనికి అనుగ్రహించు. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి ఆ జ్ఞానాన్ని, తలాంతులను తీసుకొని ప్రయత్నం చేయటం అనేది చాలా మంచిది. దేవుడు దాని విషయంలో తప్పకుండా సహాయం చేస్తాడు. తర్వాత నీవు ఇంకా మారు మనసు పొందనటువంటి వ్యక్తి అయితే ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నీవు మారు మనసు పొందాలి. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. చాలు ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆ న్యూ బర్త్ గురించి, నూతన జన్మల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటాడు? అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేదు. ప్రియులారా, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని చెప్తున్నాడు. పిల్లలు, కాబట్టి నూతన సంవత్సరంలో నీకు దేవుడు తీసుకుని వచ్చాడు. అదే సమయంలో నీవు నూతన జన్మ పొందేటువంటి అనుభవంలోనికి రావాలి, కొత్తగా జన్మించే అనుభవంలోనికి రావాలి. నువ్వు మారు మనసు పొందాలి.
నీవు మారు మనసు పొందినప్పుడు అది నూతన జన్మ అనుభవంగా ఉంటుంది పిల్లలు. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి. కాలం సమీపమై ఉన్నది అని చెప్పాడు. పిల్లలు, కాలం సమీపం అయిపోయింది. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. నేను ఇందాక ఒక మాట చెప్పాను. నూతన సంవత్సరానికి మనం అడుగు పెట్టాము అంటే మన జీవితంలో మరణానికి 1 సంవత్సరం మనము దగ్గరయ్యాము అని అర్థం. ఈ సంవత్సరం అంతా మనం ఉంటామనే గ్యారెంటీ లేదు. బైబిల్ ఏమని సెలవిస్తుంటే నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము అని. టుడే ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్. నేడే రక్షణ దినము అని ఉంది పిల్లలు. ఎందుకు దేవుడు మానవుల జీవితాల్లో ఆయుష్ను పొడిగిస్తా ఉన్నాడు? ఒక నరహంతకుడి జీవితంలో కూడా దేవుడు మనకు నూతన సంవత్సరం ఇచ్చాడు. దేవుడిపై తిరుగుబాటు చేసేటువంటి వాళ్ళు కూడా, దేవుడు లేడు అని చెప్పే నాస్తికులు కూడా ఈరోజు న్యూ ఇయర్ జరుపుకుంటూ ఉంటారు. వై గాడ్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ద న్యూ ఇయర్ నెక్స్ట్ లైఫ్. ఒక నాస్తిక జీవితంలో దేవుడు ఎందుకు మరొక నూతన సంవత్సరం ఇచ్చాడు? పిల్లల, దేవుడు మానవులకు మరొక సంవత్సరాన్ని లేక సమయాన్ని ఇస్తున్నాడు. కారణం ఏంటి అంటే God wants them to repent. Because of that reason God is extending their lifetime, span of lifetime. పిల్లల, వారి యొక్క జీవితాన్ని దేవుడు ఎందుకు పొడిగిస్తున్నాడు అంటే వారు మారు మనసు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. మారు మనసు పొందుటకు ఎందుకు సమయం ఇచ్చాడటండి? మారు మనసు పొందడానికి. పిల్లల, మారు మనసు పొందేదానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు. కానీ పొందటం, ఒకవేళ నీవు మారు మనసు పొందని వ్యక్తి అయితే త్వరగా మారు మనసు పొందాలి. ఇంకా ఉందలే 365 రోజులు ఉన్నాయి కదా అని అనుకునేదానికి లేదు. పిల్లల, నీవు మారు మనసు పొందనటువంటి వ్యక్తి అయితే నీవు త్వరగా మారు మనసు పొందాలి. నీవు పొందే ఆ మారు మనసు నీవు నూతనంగా జన్మించినటువంటి దానికి నిదర్శనం. తర్వాత ప్రార్థన సమయం. ప్రియుల, దేవుడు మనకి ఈ సంవత్సరాన్ని ఇచ్చాడు. ఈ సంవత్సరంలో ప్రార్థనకు కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ఒక టైం టేబుల్ పెట్టుకొని 10 నుంచి 11 దాకా, 11 నుంచి 12 దాకా, లేకపోతే 7 నుంచి 8 దాకా, లేకపోతే 5 నుంచి 6 దాకా, ఏదో ఒక టైం సెట్ చేసుకొని ఆ టైంలో మనం ప్రార్థన చేసుకోవచ్చు. అది ఒక నమూనా. లేదా కొన్ని ప్రార్థన పాయింట్లు పెట్టుకొని ఆ టైంలో కానీ లేకపోతే ఆ డే క్లోజ్ అయ్యే లోపల, ఆ రోజు పూర్తయ్యే లోపల ఆ పెట్టుకున్నటువంటి పాయింట్స్ అన్నింటినీ కూడా ప్రార్థన చేసుకోవడం అనేది కూడా మంచిది. ఒక టైం సెట్టింగ్ అయినా చేసుకోవచ్చు, లేదా ఒక డే సెట్టింగ్ అయినా చేసుకోవచ్చు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున. చాలు. ఇక్కడ పేతురు, యోహాను ఒక టైం సెట్ చేస్తున్నారు పిల్లల ప్రార్థనకి. ఏ టైం అది? పగలు 3 గంటలకి. ప్రత్యేకంగా అక్కడ మనం ఏం చూస్తున్నాం? ప్రార్థన కాలమున చూస్తున్నాం. అంటే ప్రార్థన కొరకు వారు దే హ్యావ్ సెట్ ఏ పర్టిక్యులర్ టైం ఫర్ ప్రేయర్. ప్రార్థనకు ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని వారు సెట్ చేసుకున్నారు. అప్పుడు ప్రార్థనకు వాళ్ళు వెళ్తా ఉంటారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. అనుదినము 3 మోకాళ్ళుని ప్రార్థన చేసుకుంటారు. పిల్లల, దినానికి 3 సార్లు ఆయన ప్రార్థనా సమయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగా ఒకవేళ పై సంవత్సరంలో ప్రార్థనలో లేకపోయినట్లయితే కొన్ని ప్రార్థన అంశాలు ప్రత్యేకంగా రాసుకొని వాటిని ఒక టైం టేబుల్గా చేసుకొని ఒక ప్రత్యేకమైన అవర్స్లో కానీ
లేక ఆ ప్రార్థన అంశాలు ఆ రోజు ముగించే లోపల చేసుకుంటే అది మనకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది పిల్లలు. అది మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. తర్వాత 4వదిగా మరి దేవుని సన్నిధికి రావడం. మామూలుగా ప్రతి ఆదివారం ఈ స్థలంలో ఆరాధన జరుగుతుంది. తర్వాత బైబిల్ స్టడీ అని, ఉమెన్స్ ఫెలోషిప్ అని, స్త్రీల పరిచయం అని, మతవార కూడి కానీ, ఇంటర్సెసరీ విజ్ఞాపన కూడి కానీ ఇలా జరుగుతూ ఉంటాయి పిల్లలు. ఒకవేళ పోయిన సంవత్సరంలో నీవు సరిగా మందిరానికి వెళ్ళకపోతే ఈ సంవత్సరంలోనైనా నీవు మందిరానికి వెళ్ళేదానికి సిద్ధపడాలి. You have to set the goal to go to the church. అది చాలా మంచిది పిల్లలు. చూడండి, కీర్తన 84 కీర్తన 10వ వచనం. ఒక దినము గడుపుట 1000 దినముల కంటే, ఇక్కడ ఒక దినము గురించి చూస్తున్నాం. దినం అనేది సమయం ఉంది పిల్లలు. దాంట్లో దినము అనేది సమయం ఉంది. అక్కడ నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినములు గడిపినంత, అంటే ఇక్కడ నీ సమయం ఆశీర్వదించబడతా ఉంది. దేవుని సన్నిధిలో నీ 1 గంట సేపు గడిపితే 1000 గంటలు గడిపినంత శ్రేష్టం. ఒక దినం గడిపితే 1000 దినాలు గడిపినంత శ్రేష్టం. మందిరానికి రావాలి పిల్లలు. నీవు మందిరానికి రావడం వల్ల నీవు ఎంతో బలపరచబడతావు. కొద్దిమంది క్రిస్మస్కి ఒకసారి వస్తారు మందిరానికి, ఇట్లాంటి నూతన సంవత్సరానికి ఒకసారి వస్తారు మందిరం, ఇంకా తర్వాత కనిపించి మళ్ళీ 1 సంవత్సరం దాకా. కొద్దిమంది ఏదైనా అకేషన్స్ అప్పుడు కనిపిస్తారు, ఎవరితో బర్త్డే జరుగుతుందో ఇంకేదో జరుగుతాం ఇంకా తర్వాత. కొద్దిమంది కేవలం ఆదివారం మాత్రం కనిపిస్తారు, మిగతా డేస్లో కనిపిస్తారు. 10 సంవత్సరం ఒకవేళ వాళ్ళు కానీ ఇక్కడ 100 పెట్టారు చూసారా, అది ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ ఏంటి? పెట్టుబడి పిల్లలు. ఆ 100 అక్కడ అలాగే ఉంటుంది. దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళీ నీకు 100 తిరిగి ఇవ్వడం కాదు, ఆ 100కు రెట్టింపును దేవుడు ఇస్తాడు. కింద ఇంకొక మాట చూస్తున్నాము, చదవండి కిందది. దాని కింద వచ్చాము, మీ పంటను తినివేయ పురుగును ఎప్పుడంటే మీరు చేస్తారు. మీరు ఎక్కడైతే అనవసరంగా నష్టపోతున్నారో, ఎక్కడైతే అనవసరంగా మీ కష్టార్జితం వృధా అయిపోతా ఉందో వాటన్నింటినీ దేవుడు కాపాడుతాడు. అకాల ఫలములు రాకుండా చేస్తాడు. పంట సమృద్ధిగా చేతికొచ్చేటట్టు చేస్తాడు. నీకున్న కొంత జీవితం అయినా సరే నీవు దాంట్లో దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చినప్పుడు నీ మనసాక్షి కరెక్ట్గా ఉన్నది ఇక్కడ. నువ్వు అన్ని రిసీవ్ తీసుకుంటావు. ఒక్కటి కూడా దేవుడు తన దగ్గర పెట్టుకోడు. నీవు ఇచ్చే అన్ని కూడా ఆయన దగ్గర ఉండి అది మళ్ళీ దాన్ని తిరిగి నీకు దేవుడు ఇచ్చేస్తాడు. ఇది మేము అనుభవిస్తూ ఉన్నాం. సంఘంలో అనేక మంది అనుభవిస్తూ ఉంటారు. ఒకవేళ మీలో ఎవరైనా దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకుండా ఉన్నట్లయితే ఈ సంవత్సరంలోనైనా సరే మీరు దేవునికి ఇచ్చేదానికి తీర్మానం చేసుకోండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు పిల్లలు. మేము అనుభవంలో చెప్తా ఉంటాం. కాబట్టి ఈ కైత అనేటువంటిది దేవునికి కైసరికి ఇవ్వమని యేసు ప్రభువు చెప్పాడు. కనుక ఒకవేళ పోయిన సంవత్సరం మీరు ఇవ్వకుండా ఉంటే ఈ సంవత్సరంలో దేవునికి ఇచ్చేది మీరు తీర్మానం చేసుకోండి. దానివల్ల దేవుడు మీకు చాలా మేలు చేస్తాడు పిల్లలు. మీరు అలా ఇవ్వడం వల్ల ఇక్కడ ఏదో అనేది కాదు, కానీ మీరు ఆశీర్వదించబడతారు. మీ యొక్క కష్టార్జితం దేవుడు దీవిస్తాడు, దాన్ని కాపాడుతాడు. అది కూడా చాలా ఇంపార్టెంట్. పోతే 6వదిగా బైబిల్ రీడింగ్, బైబిల్ గ్రంథాన్ని చదవడం. దేవుడు మనకు బైబిల్ ఇచ్చాడు. ఎంతో మందికి బైబిల్ లేదు. బైబిల్ని చదవటం వల్ల మన స్థితిగతులు అన్నీ కూడా మారిపోతాయి. ఎందుకంటే దేవుని వాక్యం ఉన్నటువంటి శక్తి అనేది 119వ కీర్తన
119వ కీర్తన 103వ వచనాన్ని చదువుకున్నాం. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగను. చాలు ఈ మాట చూడండి అసలు ఎలా ఉందో. నీ ఉపదేశము వలన నాకు వివేకం కలిగింది. తెలివి, జ్ఞానము, బుద్ధి ఇవన్నీ దేవుని వాక్యం ద్వారా కలుగుతున్నాయి. యవనస్తులు కూడా బాగా బైబిల్ చదవాలి. యవనస్తులు బైబిల్ చదవడం వల్ల వాడికి ఏం దొరుకుతుందంటే, చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. బైబిల్ లేకపోతే బైబిల్ కొనుక్కోవడం మన పుస్తకాల్లో బైబిల్స్ ఉన్నాయి. ఒక మంచి బైబిల్ కొనుక్కొని మీ దినచర్యలో ఒక టైం సెట్ చేసుకోండి. ఇదిగో ఈరోజు నేను 5 అధ్యాయాలు చదువుతాను, ఈరోజు 5 లోపల 5 అధ్యాయాలు చదువుతాను. అది చాలా మంచిది. మీకు బైబిల్లో మొత్తం పాత నిబంధన గ్రంథంలో 929 అధ్యాయాలు ఉన్నాయి. కొత్త నిబంధన గ్రంథంలో 260 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 929, 260 కలిపితే 1189 అధ్యాయాలు బైబిల్లో ఉన్నాయి. మొత్తం బైబిల్లో 1189 అధ్యాయాలు ఉన్నాయి. ఒక రోజు 10 అధ్యాయాల లెక్కన మీరు బైబిల్ చదివితే 4 నెలల బైబిల్ మీరు పూర్తి చేయగలుగుతారు. మన సాక్ష్యం చెప్పే మన రమేష్ ఒక రోజుకు 10 అధ్యాయాల లెక్కన మీరు బైబిల్ చదవగలిగితే 4 నెలలకు ఒకసారి బైబిల్ పూర్తి చేస్తారు. 4 నెలలకు ఒకసారి మీరు బైబిల్ పూర్తి చేశారు అనుకోండి, సంవత్సరం ఎన్నిసార్లు పూర్తి చేయగలరు? 3 సార్లు పూర్తి చేయగలరు. ఒకవేళ ఒక రోజుకి 20 అధ్యాయాలు మీరు చదవగలిగారు అనుకోండి, సపోజ్ 20 అధ్యాయాలు చదవగలిగారు అనుకోండి, 2 నెలల్లోనే బైబిల్ పూర్తి చేయాలి. 2 నెలల్లో మీరు బైబిల్ పూర్తి చేయగలిగితే సంవత్సరానికి ఎన్నిసార్లు బైబిల్ పూర్తి చేయగలుగుతారు? 6 సార్లు బైబిల్ పూర్తి చేయగలుగుతారు. ఒకవేళ మీకు ఇంకా బాగా టైం ఉంది, ఓపిక ఉంది, చదివేదానికి ఇంట్రెస్ట్ ఉంది, ఒక రోజుకి 40 అధ్యాయాలు చదివారనుకోండి, 1 నెలలో బైబిల్ని పూర్తి చేస్తారు. 1 నెలలో మీరు బైబిల్ని పూర్తి చేయగలిగితే సంవత్సరంలో ఎన్నిసార్లు బైబిల్ పూర్తి చేయగలుగుతారు? 12 times you can complete reading the Bible. Suppose you read the Bible 40 chapters per day. ఇలాగ మనం బైబిల్ పెట్టుకోవాలి. న్యూ టెస్టిమెంట్లో 260 అధ్యాయాలు ఉన్నాయి. ఒకవేళ మీరు న్యూ టెస్టిమెంట్ రోజుకి 10 అధ్యాయాలు లెక్క చదివితే నెలలో ఒకసారి న్యూ టెస్టిమెంట్ పూర్తి చేసేవచ్చు. అట్లా ఏదైనా ఒక గురి పెట్టుకొని మీరు బైబిల్ చదవడం ప్రారంభించండి. ఈ సంవత్సరంలో ఒక గురి పెట్టుకొని ఇది ఒక రోజుకి 10 అధ్యాయాలు చదువుతారు. 10 అధ్యాయాలు సింపుల్గా చదివచ్చు. ఉదయం ఒక 2 అధ్యాయాలు, మధ్యాహ్నం 2 అధ్యాయాలు, సాయంత్రం 3 అధ్యాయాలు, అలా 10 అధ్యాయాలు చదవగలిగితే 4 నెలల్లో ఒకసారి బైబిల్ కంప్లీట్ చేస్తారు. సంవత్సరంలో 3 సార్లు బైబిల్ కంప్లీట్ చేసేస్తారు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ మాటలు ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రం దేవుని వాక్యాన్ని నీవు ధ్యానిస్తూ ఉంటే you will become the more you meditate the word of God, the more you will be strengthened. దేవుని వాక్యాన్ని నీవు చదివే కొద్దీ మరింత బలపరచబడతావు. హృదయంలో ఎంతో నెమ్మది ఉంటుంది. పిల్లలు, నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలుగుతుంది. కాబట్టి దేవుని వాక్యం చదవడం అనేది చాలా మంచిది. పిల్లలు,
దేవుని వాక్యాన్ని చదవడం వల్ల మనం మనకి మేలు పొందుతాం. 27వ కీర్తన 45వ వచనం చూడండి. నాలుగో వచనం యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతా దేవుడు తీర్మానం చేసుకుని ఇదిగో నేను ఇక్కడి నుంచి మందిరానికి వెళ్తాను. మీలో కొద్దిమందికి ఆదివారం సెలవు లేదు. అలాంటి వారు ప్రార్థన చేసుకోండి పిల్లలు. మీరు చేసేటువంటి ప్రార్థన బట్టి దేవుడు మీకు సహాయం చేస్తాడు. మనలో కొద్దిమంది అలా ప్రార్థన చేసి ఆదివారాలు కూడా వాళ్ళకి ఆఫ్లు వచ్చిన వాళ్ళు కూడా సతీష్ చూస్తున్నారు. ఇంకా కొద్దిమంది ఉన్నారు ఇక్కడ బ్రదర్స్ సిస్టర్స్, ఆదివారం వాళ్ళకి వీక్. పిల్లలు అలా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు గాడ్ విల్ ఓపెన్ ద డోర్ when we have a desire for going to God's presence. పిల్లలు దేవుని సన్నిధికి వెళ్ళాలి అనేటువంటి ఆశ మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. 36వ కీర్తన 8వ వచనం, 36వ కీర్తన 8వ వచనం, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. చాలు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుతున్నారట. దేవుడి కృప చేత మన మందిరంలో ఎంతో సమృద్ధి అనేది దేవుడు ఇచ్చాడు. ఆదివారం పూట కూడా 2 సర్వీసులు మనం కలిగి ఉన్నాం పిల్లలు. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. కొద్దిమంది ఉదయం వస్తారు, సాయంత్రం రాదు. మరి అలా మనం ఉదయం ఒకసారి భోజనం చేసి ఈరోజు భోజనం చేస్తాం కదా సాయంత్రం చేయకుండా ఉంటామా? లేదు కదా. ప్రతిరోజు మీరు ఆఫీస్కి హాఫ్ డే వయసు వచ్చేస్తారా? లేదు కదా. అలా కాదు. యూ మస్ట్ టేక్ ఎ డెసిషన్. నీవు ఒక తీర్మానం చేసుకోవాలి. ఇదిగో నేను ఇక్కడి నుంచి సాయంత్రం కూడా వస్తాను. ఏమో సాయంత్రం దేవుడు నీతో మాట్లాడవచ్చు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలో నీవు వారికి త్రాగించు. కనుక దీని విషయంలో కూడా మరి తీర్మానం చేసుకోవడం రావడం అనేది చేస్తే అది నీకు ఎంతో ఆశీర్వాదం. ఏం చెప్పాను నేను? 4 చెప్పాను. తర్వాత 5వదిగా దేవునికి ఇచ్చేటువంటి విషయంలో ఒకవేళ 5 సంవత్సరం నీవు దేవునికి ఇచ్చే విషయంలో బహుశా వెనక్కి తీసుకున్నావచ్చు. ఈ సంవత్సరంలోనైనా సరే దేవునికి ఇచ్చే విషయంలో నీవు తీర్మానం చేసుకుంటే అది నీకు ఎంతో ఆశీర్వాదం. నీ డబ్బు ఆశీర్వదించుకోవాలి. నీవు ఆయన సన్నిధిలో సమయాన్ని గడిపినప్పుడు ఆ సమయం ఆశీర్వదించబడుతుంది. నీవు దేవునికి ఇవ్వవలసింది ఇచ్చినప్పుడు నీ ధనాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం పిల్లలు. నేను ఆకాశపు వాక్యాలను చెప్తాను. దశమ భాగం అనేది దేవుని మందిగా. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 1000 రూపాయలు నా దగ్గర ఉందనుకోండి. దీంట్లో 100 రూపాయలు నేను తీసి దేవునికి పెట్టాను దశమ భాగం. ఇంకా 900 ఉంది. ఈ 900లో ఒక 200 పాలయానికి, ఒక 300 బాడీకి ఇవ్వడం జరిగింది. ఇంకెంత ఉంది? ఇంకొక 300 ప్రొవిజన్కి ఇవ్వడం జరిగింది పిల్లలు. నేను పాలనకి ఇచ్చినటువంటి డబ్బులు మళ్ళీ నాకు తిరిగి రావు. ఎందుకంటే నేను పాలు తీసుకున్నాను కాబట్టి ఆయన డబ్బులు ఇచ్చేస్తాను. ఇంక అంతే అయిపోయింది. నేను బాడీ ఇంట్లో ఉంటున్నాను కాబట్టి ఆ బాడీలో డబ్బులు ఇచ్చాను, అవి కూడా నాకు తిరిగి రావు. ప్రొవిజన్ తీసుకున్నాను, వాళ్ళకి డబ్బులు ఇచ్చాను, ప్రొవిజన్ తీసుకున్నాను, అవి అయిపోయినాయి. మళ్ళీ వాళ్ళు నాకు తిరిగి డబ్బులు లేవు. కానీ ఇక్కడ 100 చూసారా, ఇది అట్లాగే ఉంది. ఇది మాత్రం తిరిగి వస్తుంది. ఎట్లా వస్తుంది తెలుసా? 100 రాదు. పట్టజాలంత విస్తారముగా అది ఎంతో మనకు తెలియదు. వీ కెనాట్ ఎస్టిమేట్ ద ప్రాస్పరేషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సమృద్ధిని మనం అంచనా వేయలేము.
ఆ పేద విధానాలు తీసుకొచ్చి ఏం చేసింది? 2 కాసులు వేసింది. దేవుడు దాన్ని అంతా అభినందించాడు, ప్రశంసించాడు. ఈ 100 నీకు ఎక్కడ పోలే, అక్కడే ఉంది 100. ఈ 300 పోయింది, ఆ వాడికి ఇచ్చింది పోయింది, ఆ ప్రొవిజన్సానికి ఇచ్చింది పోయింది, ఆ పాలానికి ఇచ్చింది పోయింది, ఇంక మళ్ళీ వాడు మనకి రిటర్న్ చేయరు వాడు. కానీ ఇక్కడ 100 పెట్టారు చూసారా, అది ఇన్వెస్ట్మెంట్. అది ఇన్వెస్ట్మెంట్ ఏంటి? పెట్టుబడి పిల్లలు. ఆ 100 అక్కడ అలాగే ఉంటుంది. దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళా నీకు 100 తిరిగి ఇవ్వడం కాదు, ఆ 100కు రెట్టింపును దేవుడు ఇస్తాడు. కింద ఇంకొక మాట చూస్తున్నాం మనం, చదవండి కిందది. దాని కింద వచ్చినాము, మీ పంటను తినివేయ పురుగును. ఎప్పుడంటే మీరు చేసినప్పుడు మీరు ఎక్కడైతే అనవసరంగా నష్టపోతున్నారో, ఎక్కడైతే అనవసరంగా మీ కష్టార్జితం వృధా అయిపోతా ఉందో, వాటన్నింటినీ దేవుడు కాపాడుతాడు. అకాల ఫలములు రాకుండా చేస్తాడు. పంట సమృద్ధిగా చేతికొచ్చేటట్టు చేస్తాడు. నీకున్న కొంత జీవితం అయినా సరే నీవు దానిలో దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చినప్పుడు నీ మనస్సాక్షి కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నువ్వు అన్ని తీసుకుంటావు. అది ఒక్కటి కూడా దేవుడు తన దగ్గర పెట్టుకోడు. నీవు ఇచ్చే అన్నీ కూడా ఆయన దగ్గర ఉండి అవి మల్టిప్లై అయిపోయి మళ్ళీ దాన్ని తిరిగి నీకు దేవుడు ఇచ్చేస్తాడు. ఇది మేము అనుభవిస్తూ ఉన్నాం. ఇక్కడ సంఘంలో అనేక మంది అనుభవిస్తూ ఉన్నారు. ఒకవేళ మీలో ఎవరైనా దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకుండా ఉన్నట్లయితే ఈ సంవత్సరంలోనైనా సరే మీరు దేవునికి ఇచ్చేదానికి తీర్మానం చేసుకోండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. పిల్లలు, మేము ఇది అనుభవంగా చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ టైట్ అనేటువంటిది దేవునికి క్రైస్తవులకి ఇవ్వమని యేసు ప్రభువు చెప్పాడు. కనుక ఒకవేళ పోయిన సంవత్సరం మీరు ఇవ్వకుండా ఉంటే ఈ సంవత్సరంలో దేవునికి ఇచ్చేది మీరు తీర్మానం చేసుకోండి. దానివల్ల దేవుడు మీకు చాలా మేలు చేస్తాడు. ప్రియాలు, మీరు అలా ఇవ్వడం వల్ల ఇక్కడ ఏదో అనేది కాదు, కానీ మీరు ఆశీర్వదించబడతారు. మీ యొక్క కష్టార్జితం దేవుడు దీవిస్తాడు, దాన్ని కాపాడుతాడు. అది కూడా చాలా ఇంపార్టెంట్. పోతే 6వదిగా బైబిల్ రీడింగ్, బైబిల్ గ్రంథాన్ని చదవడం. దేవుడు మనకు బైబిల్ ఇచ్చాడు. ఎంతో మందికి బైబిల్ లేదు. బైబిల్ని చదవటం వల్ల మన స్థితిగతులు అన్నీ కూడా మారిపోతాయి. ఎందుకంటే దేవుని వాక్యం ఉన్నటువంటి శక్తి అనేది 119వ కీర్తన 103వ వచనాన్ని చదువుకున్నాం. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. చాలు కాబట్టి అసలు ఈ మాటలు చూడండి, అసలు ఎలా ఉందో. నీ ఉపదేశము వలన నాకు వివేకం కలిగింది. తెలివి, జ్ఞానము, బుద్ధి ఇవన్నీ దేవుని వాక్యం ద్వారా కలుగుతుంది. యవనస్తులు కూడా బాగా బైబిల్ చదవాలి. యవనస్తులు బైబిల్ చదవటం వల్ల వాళ్ళకి ఏం దొరుకుతుందంటే, చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. బైబిల్ లేకపోతే ఒక బైబిల్ కొనుక్కోండి. మన బుక్ స్టాల్లో కూడా బైబిల్స్ ఉన్నాయి. ఒక మంచి బైబిల్ కొనుక్కొని మీ దినచర్యలో ఒక టైం సెట్ చేసుకోండి. ఇదిగో ఈరోజు నేను ఒక 5 అధ్యాయాలు చదువుతాను, ఈరోజు అయిపోయే లోపల ఒక 5 అధ్యాయాలు చదువుతాను. అది చాలా మంచిది. మీకు బైబిల్లో మొత్తం పాత నిబంధన గ్రంథంలో 929 అధ్యాయాలు ఉన్నాయి. క్రొత్త నిబంధన గ్రంథంలో 260 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 929, 260 కలిపితే 1189 అధ్యాయాలు బైబిల్లో ఉన్నాయి. మొత్తం బైబిల్లో 1189 అధ్యాయాలు ఉన్నాయి.
ఒక రోజుకి 10 అధ్యాయాల లెక్కన మీరు బైబిల్ చదివితే 4 నెలల బైబిల్ మీరు పూర్తి చేయగలుగుతారు. మన సాక్ష్యం చెప్పారు, మన రమేష్ ఎవరు ఒక రోజుకు 10 అధ్యాయాల లెక్కన మీరు బైబిల్ చదవగలిగితే 4 నెలలకు ఒకసారి బైబిల్ పూర్తి చేస్తారు. 4 నెలలకు ఒకసారి మీరు బైబిల్ పూర్తి చేశారనుకోండి, సంవత్సరం ఎన్నిసార్లు పూర్తి చేయగలరు? 3 సార్లు పూర్తి చేయగలుగుతారు. ఒకవేళ ఒక రోజుకి 20 అధ్యాయాలు మీరు చదవగలిగారు అనుకోండి, సపోజ్ 20 అధ్యాయాలు చదవగలిగారు అనుకోండి, 2 నెలల్లోనే బైబిల్ పూర్తి చేయగలుగుతారు. 2 నెలల్లో మీరు బైబిల్ పూర్తి చేయగలిగితే సంవత్సరానికి ఎన్నిసార్లు బైబిల్ పూర్తి చేయగలుగుతారు? 6 సార్లు బైబిల్ పూర్తి చేయగలుగుతారు. ఒకవేళ మీకు ఇంకా బాగా టైం ఉంది, ఓపిక ఉంది, చదివేదానికి ఇంట్రెస్ట్ ఉంది, ఒక రోజుకి 40 అధ్యాయాలు చదివారు అనుకోండి, 1 నెలలో బైబిల్ని పూర్తి చేసేస్తారు. 1 నెలలో మీరు బైబిల్ని పూర్తి చేయగలిగితే సంవత్సరంలో ఎన్నిసార్లు బైబిల్ పూర్తి చేయగలుగుతారు? 12 times you can complete reading the Bible. Suppose you read the Bible 40 chapters per day. పిల్లరా, ఇలాగ మనం బైబిల్ పెట్టుకోవడం. తర్వాత న్యూ టెస్టిమెంట్లో 260 అధ్యాయాలు ఉన్నాయి. ఒకవేళ మీరు న్యూ టెస్టిమెంట్ రోజు 10 అధ్యాయాలు లెక్క చదివితే నెలలో ఒకసారి న్యూ టెస్టిమెంట్ పూర్తి చేసేవచ్చు. అట్లా ఏదైనా ఒక గురి పెట్టుకొని మీరు బైబిల్ చదవడం ప్రారంభించండి. ఈ సంవత్సరంలో ఒక గురి పెట్టుకొని, ఇది ఒక రోజుకి 10 అధ్యాయాలు చదువుతారు. 10 అధ్యాయాలు సింపుల్గా చదివచ్చు. ఉదయం ఒక 2 అధ్యాయాలు, మధ్యాహ్నం 2 అధ్యాయాలు, సాయంత్రం ఒక 3 అధ్యాయాలు, అలా 10 అధ్యాయాలు చదవగలిగితే 4 నెలల్లో ఒకసారి బైబిల్ కంప్లీట్ చేస్తారు. సంవత్సరంలో 3 సార్లు బైబిల్ కంప్లీట్ చేసేస్తారు. తన దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం. బైబిల్ నాకు మాటలు ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రం దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రం దేవుని వాక్యాన్ని నీవు ధ్యానిస్తూ ఉంటే you will become the more you meditate the word of God, the more you will be strengthened. దేవుని వాక్యాన్ని నీవు చదివే కొద్దీ మరింత బలపరచబడతాడు. హృదయంలో ఎంతో నెమ్మది ఉంటుంది. ప్రియారా, నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. 119:60. కాబట్టి దేవుని వాక్యం చదవడం అనేది చాలా మంచిది, చాలా మంచిది ప్రియారా. దేవుని వాక్యాన్ని చదవడం వల్ల మనం అనేక మేలు పొందుతాం. 27వ కీర్తన 45వ వచనం చూడండి. నాలుగో వచనం చదవండి. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతా. అంటే దేవుడు మన జీవితంలో మనకు సంవత్సరాలు ఇచ్చాడు. నా జీవిత కాలం అంతా కూడా అంటున్నాడు, ఆయన ధ్యానం చేసేదానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని ధ్యానం చేయడం వల్ల మనం అనేక మేలు అనేటువంటివి పొందుకుంటాం. తర్వాత ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం. 12వ వచనం చూడండి. చాలు. ఇక్కడ మనుషుల గురించి మనం చూస్తా ఉన్నాం. నీడ వలె తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకుంటారట. ఈ దినాల్లో సంవత్సరాలు చూడండి ఎంత త్వరగా వెళ్ళిపోతా ఉన్నాయో. కొద్దిమంది వారి యొక్క దినాలని, వారి యొక్క సమయాన్ని ఎంతో వ్యర్థంగా గడుపుకుంటాం. మన సమయం ఎప్పుడు ఎక్కడ ఎరోడింగ్ అయిపోతుందంటే, అది హరించి తినివేయబడుతుంది అంటే, ఒకటి మీడియా అంటారు. కొద్దిమంది టీవీల ముందు కూర్చొని సీరియల్స్ చూస్తూ ఉంటారు. అలా చూసి 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 వారికి ఉన్నటువంటి సమయం అంతా కూడా అక్కడ హరించి వేయబడతా ఉంటుంది.
కొంతమంది సెల్ ఫోన్ చూసి 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 దేవుడు వారికి ఇచ్చిన ప్రశస్తమైన సమయం అంతా కూడా తిరిగిపడతా ఉంది. వీడియో పంపించారు, వాళ్ళే పంపించారు, ఈ వాట్సాప్లో ఏముంది, ఆ నెట్లో ఏముంది, ఈ పిక్చర్లో ఏముంది, ఆ మూవీలో ఏముంది, అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతూ ఉంది, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, అక్కడే వచ్చాయి, ఇక్కడే వచ్చాయి. ఆ వాట్సాప్లో పెట్టి, ఫోన్లో పెట్టి చూసి 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 వారి యొక్క ప్రశస్తమైన సమయం అంతా కూడా ఎరోడింగ్ అయిపోతూ ఉంటుంది, హరించి వేయబడతా ఉంటుంది. కొద్దిమంది ఊరికే చాటింగ్, అన్నెసరీ వర్డ్స్, విపరీతంగా మాట్లాడి 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 అనవసరమైన విషయాలు మాట్లాడి మాట్లాడి వాళ్ళ యొక్క సమయాన్ని వ్యర్థపరుచుకుంటారు. ఒక మాట చూస్తున్నాం, నీడ వలె తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకున్న మనుషులు బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో. దేవుని వాక్యం లేకపోతే నీవు వ్యర్థత్వంలోకి వెళ్ళిపోతావు. దేవుని సన్నిధికి రాకపోతే వ్యర్థత్వం నీకు జయిస్తూ ఉంటుంది. నీవు దాని గురించి ప్రార్థన చేసుకోవాలి. 30వ అధ్యాయం సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. వ్యర్థం వాటిని అబద్ధములను నాకు దూరముగా, వ్యర్థమైన వాటిని అబద్ధాలను నాకు దూరముగా ఉంచుము అంటున్నాడు. కాబట్టి అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. తర్వాత హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకున్నాము. సులువుగా చిక్కులు పెట్టు పిల్లలు, సులువుగా చిక్కులు పెట్టేస్తాయి కొన్ని పాపాలు. మీ కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య సమాధానం ఉండటం మీరు చూసుకోవాలి. కొన్ని మిస్అండర్స్టాండింగ్ స్పిరిట్స్ పనిచేస్తూ ఉంటాయి. భర్త ఒక ఉద్దేశంతో అంటే భార్య ఇంకొక ఉద్దేశంతో అర్థం చేసుకుంటే, భార్య ఒక ఉద్దేశంతో అంటే పాజిటివ్ వేలో మాట్లాడితే భర్తకి అది నెగిటివ్ వేలో అర్థం అవుతుంది. కనుక ఈ సులువుగా చిక్కులు పెట్టి పాపంలో ఏమవుతాయంటే కుటుంబాల్లో కలహాలు. ఇంకేముంటుంది హ్యాపీగా ఏమి చెప్పండి? సంవత్సరం అంతా హ్యాపీగా ఉండి అంటున్నాం, సంవత్సరం అంతా యాడ్ ఉంటున్నాం. కుటుంబ కలహాలు, కుటుంబంలో గొడవలు, తగాదాలు, కొట్లాటలు సులువుగా చిక్కులు పెట్టేస్తాయి పాపాలు. వాటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ స్థలాల్లో, మనం ఎక్కడైతే పని చేస్తున్నామో ఆ స్థలాల్లో మనతో పాటు ఎంతో మంది ఉంటారు. వాళ్ళ మధ్య కూడా సులువుగా చిక్కులు పెట్టేస్తూ ఉంటాయి కొన్ని పాపాలు. డబ్బుల దగ్గర, వస్తువుల దగ్గర, ప్రమోషన్ దగ్గర, ఎక్కడో ఒక దగ్గర, అక్కడ కూడా వీ హ్యావ్ టు టేక్ కేర్. ఆ సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపముల విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. తర్వాత సంఘంలో కూడా భేదాభిప్రాయాల విషయంలో సులువుగా కొన్ని పాపములు చిక్కులు పెట్టేస్తాయి. నీవు గ్రహశక్తి లేకపోయినట్లయితే సైతాన్ని నిన్ను పట్టేసుకుంటాడు. కనుక కుటుంబ విషయంలో అయితే, పనిచేసే విషయం, స్థలాల విషయంలో అయితే, సంఘం విషయంలో అయితేనేమి ఈ సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపములకు సంబంధించిన దాంట్లో జాగ్రత్త కలిగి ఉండాలి. అప్పుడు సంఘంలో కానీ, పనిచేసే స్థలంలో కానీ, మరి కుటుంబంలో కానీ నీవు సంతోషాన్ని అనుభవిస్తావు. ఇది చాలా ఇంపార్టెంట్. పోతే దేవుని యొక్క సువార్తను ప్రకటించడం. 96వ కీర్తన నేను ముగిస్తున్నాను. 96వ కీర్తన 2వ వచనం. 96వ కీర్తన 2వ వచనం. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి. ప్రియులారా, ప్రతిరోజు కూడా ఆయన సువార్తను ప్రకటించమని దేవుని వాక్యం సెలవిస్తాం. కనుక ఏదో ఒక విధంగా మీకు ఎంతో మంది తెలుసుంటారు, ఏదో ఒక విధంగా సువార్తను ప్రకటించారు. డిఎల్ మూడీ ఒక రోజుకి ఒక వ్యక్తికి నేను సువార్త ప్రకటిస్తానని తీర్మానం చేసుకున్నాను. ఒక ఆయన తన జీవిత కాలం అంతా కూడా 1 కోటి కరపత్రిక నేను పంచుతానని చెప్పి తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి సువార్త ప్రకటించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పౌలు తన గురించి మాట్లాడుతూ, నేను చనిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఉంది, కానీ నేను చేస్తున్నటువంటి పనికి శరీరము ఫలసాధన.
ఈ నూతన సంవత్సరం న్యూ ఇయర్ ఎవరికి అనుకుంటున్నారు? శరీరానికి, ఆత్మ కాదు ప్రియారా. శరీరానికి ఇది సంవత్సరాలు, ఆత్మకు సంవత్సరాలతో పనిలేదు. ఈ శరీరం లేకపోతే మనం ఏం చేయలేం. కాబట్టి ఆత్మ శరీరంలో ఉండగానే సువార్త ఏదో కొన్ని మాటలు ఇతరుల దేవుని తీసుకొని రావడం మేము సువార్త ప్రకటించవచ్చు. మరి చివరిగా మనం నూతన సంవత్సరం గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. న్యూ ఇయర్ అని మనం చెప్పుకుంటా ఉన్నాం ప్రియారా. అసలు ఒరిజినల్ న్యూ అనేది ఏంటి అంటే దేవుని యొక్క రాజ్యం. ఇందాక మనం పాట విన్నాం, నూతన యెరూషలేము పట్టణము పెళ్లికై అలంకరింపబడుచున్నది అని పాట. అది మనం చూసి ముగించేసుకున్నామని. చూడండి, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. చాలు ఇలా ఇక్కడ నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం గురించి చూస్తా ఉన్నాం. ఈ నూతన యెరూషలేము అనేటువంటి పట్టణంలోకి మనం అందరం కూడా చేరుకోవాలి. మనం అందరం కూడా చేరుకోవాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు మనం క్రీస్తు 2018వ సంవత్సరం అనుకుంటా ఉన్నాం. ఎందుకు ఈ డేట్ వేస్తాము? యేసు ప్రభు లోకంలో జన్మించి ఇంతకాలం అయింది. ప్రభు జన్మించేసరికి హిస్టరీ 2 భాగాన్ని విభజించి క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని పెట్టాడు. సో ఎందుకు యేసు ప్రభు లోకానికి వచ్చాడు అంటే ఆయన మనందరినీ కూడా రక్షించడానికి లోకానికి వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభు మనుషులందరి కొరకు ఈ లోకంలో వచ్చి కన్యక గర్భంలో జన్మించి ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. రకరకాల వ్యాధిగ్రస్తులుగా ఉన్నటువంటి వారిని, రోగాలతో పీడింపబడుతున్నటువంటి వారిని, దయ్యాలతో బంధించబడినటువంటి వారిని ఆయన విడిపించాడు. ఆయన సమస్త మానవ పాప క్షమాపణకై సిలువలో తన రక్తాన్ని చిందించి మరణించాడు. ఆయన సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన త్వరగా రాబోతుంది. ఎందుకంటే ఆ నూతన యెరూషలేము అనేటువంటి పట్టణానికి ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం నుంచి పాప క్షమాపణ పొందుతారో వారందరినీ కూడా తీసుకెళ్తాడు అక్కడికి. ప్రభు నందు విశ్వాసం ఉంచినటువంటి వారు పాప క్షమాపణ పొందుతారు. పాప క్షమాపణ పొందినటువంటి వారు నూతన యెరూషలేములోనికి వెళ్తారు. అక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పండి? ఎప్పుడు కూడా అక్కడ సంతోషం అనేది ఉంటుంది. అక్కడ ఇయర్స్ లేవు. ఇంకా మనకి 2017, 2018 వచ్చింది హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నానికి. ఎందుకంటే అక్కడ అసలు ఇయర్సే లేవు. ఇయర్ మనం ఎందుకు వచ్చిందని చెప్పుకుంటున్నాను ఇందాక, భూమి తాను చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావటం వల్ల 365 రోజుల 6 గంటలు పట్టే కాలాన్ని ఇయర్గా మనం పెంచుకుంటున్నాం. అక్కడ అసలు సూర్యుడే లేడు. ఇంకా ఇయర్స్ చూడండి, 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. రాత్రికి ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయిన వారికి. అక్కడ సూర్యుడు లేడు. అక్కడ సంవత్సరాలు అనేవి లేవు. కింద చదువుకుంటే దేవుడైన ప్రభువు వారి మీద ప్రకాశించిన వారు యుగయుగములు రాజ్యము. సంవత్సరాలు కాదండి, సంవత్సరాలు కాదు, ఏజెస్ ఫరెవర్ అంటే యుగ యుగాలు. అక్కడ సంవత్సరాలతో పని అనేది లేదు. కనుక ప్రియారా, మరి నూతన సంవత్సరంలో ఇలాంటి ఎన్నో విషయాలు దేవుని వాక్యం నుంచి మనం ధ్యానం చేసాం. కనుక అనేక విధాలుగా దేవుడు మనతో మాట్లాడాడు. మరి విన్నటువంటి వారు దేవుని వాక్యం గురించి ధ్యానం చేసుకుంటూ గ్రహింపగలిగి ఈ సంవత్సరాన్ని సంతోషంగా మరి కుటుంబాలు అయితేనేవి, పనిచేసే స్థలాలు అయితేనేవి, ఇతరుల మధ్య దేవునికరంగా ఉండటం అనేది చాలా అవసరం. దేవుని యొక్క కృప మనందరికీ కూడా అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరూ కూడా ప్రార్థన చేసుకోండి ప్రియులారా. ఒక్క నిమిషం అందరూ కూడా ప్రార్థన చేసుకోండి.
ఒక నిమిషం అందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ నూతన సంవత్సరంలో మీరు ఇచ్చిన ఈ మొదటి వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ వర్తమానంలో అనేక విషయాలు మీరు తెలియజేసినట్లుగా మీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యం మీకు నీరు కట్టి బలిని దయచేయండి. చెప్పబడిన వాక్యం మా హృదయాల్లో చేయబట్టిగా సహాయం చేయండి. మీరే మమ్మల్ని అందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మేము ఎవరెవరు ఏ ఆసక్తిలో ఉన్నారో వాటిని మీ కృపలో తీర్చమని వేడుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాన్ని ఆరోపిస్తూ మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. వందనం కూడా వందనం వారి పాడమండి. పిల్లలు కావాలంటే కొంచెం అలా బయటికి వెళ్ళేసి రావచ్చు. పిల్లలు మీరు ఎలా అనుకుంటే బయటికి వెళ్ళేసి రావచ్చు. పాట పాడి వందనం నడుపుతున్నాం. No, no, no.